ఈరోజు ఇంతటితో ఈ విషయాన్ని వదిలిపెట్టేది లేదు. పార్టీ అధిష్టానం దగ్గర పోయి కూర్చుంటాం, కేసీఆర్ దగ్గర, కేటీఆర్ దగ్గర కూడా. మరి పార్టీకి ద్రోహం చేసినందుకు ఇటువంటి పార్టీ ద్రోహులతోని పార్టీ మరి ముందుకు తీసుకుపోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇంటి దొంగలను ఎదుర్కోవడం అనేది చాలా కష్టమైన పని. డబ్బుల కోసం అమ్ముడుపోయినటువంటి కౌన్సిలర్లు 10 మంది కౌన్సిలర్లను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానాన్ని కోరుతా. వీరికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్ఛార్జి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఈ పార్టీలోనే నేను పార్టీ వీడుతా అనేది పుకార్లు అబద్ధం. పార్టీలోనే ఉంటా, పార్టీ కోసం కొట్లాడతా, పార్టీని మళ్ళీ పూర్వ వైభవ స్థితికి తెచ్చేదాకా నా పోరాటం ఆగదు. నేను ఎందుకు ఇప్పుడు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, పెద్ద ఆయన కేసీఆర్ గారు పోటీ చేసి ఇప్పుడు అనుమానం వస్తుంది పార్టీలోనే ఉండి కోట్లు ఆయనను ఓడగొట్టిండ్రు అనేది. పార్టీలోనే ఉన్న కొంతమంది ఆయనను ఓడగొట్టడానికి కారణం అనేది ఇప్పుడు అనుమానం వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా పాపం ఎంపీ క్యాండిడేట్ గాలి అనిల్ కుమార్ గారికి కూడా చెప్తున్నా, వీళ్ళందరితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఈ ఎవిడెన్స్లన్నీ చూసి కూడా నమ్మి వాళ్ళకి ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఇచ్చో లేకుంటే ఎలక్షన్లో పనిచేయమని అంటే ఇక్కడ తీసుకొని అక్కడ డబ్బులు తీసుకొని అక్కడ అమ్ముడుపోయి పార్టీ కాంగ్రెస్ కోర్టులు కూడా పనిచేయడనే నమ్మకం లేదు. దయచేసి పార్టీ అధిష్టానాన్ని కూడా గట్టిగా కోరుతున్నా, ఇప్పటికైనా పార్టీలో ఉన్న ఇటువంటి కోర్టులందరినీ కూడా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో పార్టీ అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నా. ఈరోజు కూడా మీడియాలో రావడం జరిగింది. బీబీపేట మండల అధ్యక్షుడు వెంకటిగౌడ్ గారు రాజీనామా చేస్తున్నా. కారణం ఏం చూపించిండు? ఎలక్షన్ తర్వాత రివ్యూ పెట్టలే, ఆయన నాయకత్వంలో పార్టీ నాశనమైంది, గోవర్ధన్ నాయకత్వంలో. అయినా ఈరోజు మళ్ళీ ఆయనకే కనీసం ఎవరిని చర్చించకుండా ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిండు కాబట్టి పార్టీని వీడుతున్నా అని ఇవాళ ఒక వెంకటగౌడ్ స్టేట్మెంట్. ఇట్లా చాలామంది ఉన్నారు. బెదిరింపులకు భయపడి ఏమనలేక, సమాధానం చెప్పలేక, ఎదురు తిరగలేక, పార్టీని వీడలేక బాధపడుతున్నటువంటి చాలామంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నా, భయపడాల్సిన అవసరం లేదు. గట్టిగా ఉందాం, పార్టీ కోసం కొట్లాడదాం, పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా మనం ఆలోచన చేద్దాం. ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. 2-3 రోజుల్లో అధిష్టానాన్ని పోయి కలిసి ఈ విషయాలన్నీ ఎందుకంటే తెలియజేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే కేటీఆర్ గారే క్లియర్గా దీనికి ఆన్సర్. ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, ఫోన్ చేసి కూడా ఆయనకు 2-3 రోజులు డ్రాగాన్ చేసి నేను తీసుకొస్తా అని చెప్పి ఆయనకు కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి ఇన్ని రకాల ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కామారెడ్డి నియోజకవర్గ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దయచేసి ఇప్పటికైనా మేల్కోండి. పార్టీని కాపాడే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ చేసే దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఇంతకుముందే షబీర్ అలీ గారు ప్రెస్ మీట్లో మాట్లాడినట్టున్నారు, అవినీతి పాలన అంతం జరిగిందన్నది. అవినీతి పాలన అంతం జరిగిందా, మంచి పాలనను మీరు కావాలని దురుద్దేశంతో కూలగొట్టిండ్రా అనేది ప్రజలే న్యాయ నిర్ణేతలు. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజా తీర్పే దీనికి క్రైటీరియా అవుతుంది. కాబట్టి ప్రజల్లో ఇప్పటికి కూడా ఒకవేళ చైర్మన్గా మేము, కౌన్సిలర్స్గా మేము తప్పు చేసినట్టయితే పార్టీని ప్రజలు రాబోయే ఎన్నికల్లో శిక్షిస్తారు. అదొకటే కులము వద్ద కాబట్టి
వాళ్ళకు కూడా నేను చెప్పే అవసరం లేదు. ఎందుకంటే స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్ని రోజులు పార్టీని వాడుకొని పార్టీ పోయి కాంగ్రెస్లో చేరిన కౌన్సిలర్లు కూడా మరి వాళ్ళు ఎంత నీతిమంతులు అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ పార్టీలో సస్పెండ్ చేసినటువంటి వ్యక్తిని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, పార్టీలో ప్రజలను ఏ విధంగా హింసిస్తుందనే ఉద్దేశంతోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి వ్యక్తిని ఈరోజు ఆ పార్టీలో చేర్చుకొని మేము నీతివంత పాలన అందిస్తాం అని చెప్పడం జరిగిందట. రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాలుగా లాభం పొంది పార్టీకి జైరాబాద్ పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి నియోజకవర్గ సమావేశం సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉందని ఈరోజు పేపర్లో చూడడం జరిగింది. ఎందుకంటే ఇంకా దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటిదాకా మాకు ఇవ్వలేదు. ఈ రకంగా అన్యాయం చేస్తుండ్రు. ఇప్పటి వరకు కూడా కనీసం ఎవరు ఫోన్ చేయలేదు. జిల్లా అధ్యక్షుడు కానీ ఇంకెవరు కూడా మీటింగ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ పత్రికాముఖంగా హరీష్ రావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అన్న ఇప్పటికైనా పార్టీని ప్రక్షాళన చేసే విధంగా పనిచేసి ఈ పార్టీలో ఉన్న ద్రోహులను, కోవట్లను పక్కన పెట్టి ముందుకు పోతేనే పార్టీ బాగుపడుతుంది అనేది హరీష్ రావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీ మీద ప్రజల్లో చాలా నమ్మకం ఉంది. పార్టీలో కూడా కార్యకర్తలు, నాయకులు కూడా మిమ్మల్ని చాలా అభిమానిస్తారు. కాబట్టి పార్టీని నాశనం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉందని హరీష్ రావు గారికి తెలియజేస్తారు. చైర్మన్కు వ్యతిరేకంగా మీరు ఎట్లా పనిచేస్తారని అడగడం జరిగింది. వాళ్ళు ఒకటే సమాధానం ఇచ్చిండ్రు, మమ్మల్ని బెదిరిస్తుండ్రు, మమ్మల్ని భయపెడుతుండ్రు. రేపు రాబోయే రోజుల్లో మీకు బీఫామ్ ఇచ్చేది ఎవరు? మేమే కదా, మీకు పార్టీ నుంచి టికెట్ ఎట్టిస్తారు అని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి, ముఖ్యంగా మైనార్టీ కౌన్సిలర్స్కు ఆయన ఉండడు, పార్టీలో బీజేపీలోకి వెళ్ళిపోతాడు. రేపు బీజేపీలోకి మీరు ఆయన వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంది? మీరైతే బీజేపీలోకి పోరు కదా, మీకు ఎవడిస్తారు బీఫామ్స్ అని మైనార్టీ కౌన్సిలర్లకు కూడా నేనేదో బీజేపీ పార్టీ మారుతున్నట్టు బూచి చూపించి వీళ్ళంతా కూడా వాళ్ళను ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని బీఆర్ఎస్ చైర్మన్ను దించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతో వీళ్ళంతా చేతులు కలపడం జరిగింది. ప్రతిదీ కూడా ఆధారాలతో నిరూపిస్తా. తర్వాత క్యాంప్కి వెళ్ళిపోయిన తర్వాత 16వ వార్డు కౌన్సిలర్ రామ్మోహన్ వెళ్ళలేదు. ఆయనను కూడా పిలిపించి జిల్లా అధ్యక్షుడు బెదిరించి పంపించడం జరిగింది. వీళ్ళందరూ సరే పార్టీకి నాకు వ్యతిరేకంగా పోయిండ్రు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతోని మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళతోని కలిసి గోవా క్యాంప్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సరే, అన్ని విషయాలు కూడా నేను అధిష్టానం దగ్గర తీసుకుపోయినా, కేటీఆర్ గారి దగ్గరికి. కేటీఆర్ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇన్ఛార్జి గారికి, జిల్లా అధ్యక్షుడు. అక్కడ కేటీఆర్ గారికి కూడా 3 రోజులు పిలిపిస్తున్నా అని డ్రాగాన్ చేయడం జరిగింది. తర్వాత కేటీఆర్ గారు ఫోన్ చేస్తే 3 రోజులు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు ఫోన్ ఎత్తలేదు. జిల్లా అధ్యక్షునికి ఫోన్ చేసి చెప్పిండు క్లియర్గా, 28వ తారీఖు ఉదయం వరకు 16 మంది కౌన్సిలర్లు తీసుకొని నువ్వు మీ ఇన్ఛార్జ్ నా దగ్గరకు ఉండాలని క్లియర్గా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. వాటిని కూడా పాటించలేదు. అధిష్టానం యొక్క మాటలు కూడా కనీసం పట్టించుకోలేము. అంటే ఎంతకు బరి తెగించిందంటే ఈ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కోవటుగా మారి ఈరోజు ఈ అవిశ్వాసం నెగ్గడానికి పూర్తిగా సహాయ సహకారాలు
ఈ పార్టీలోనే ఉండి అందించడం జరిగింది. బయట వారితోని బయట పార్టీలతోని కూడా కొట్లాడే సత్తా మాకుంది. కానీ ఇంటి దొంగలతోని ఈరోజు పార్టీ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. రేపు నాకు తెలిసి ఇవన్నీ అబద్ధాలు, మేము క్యాంపుకు మేమే పోయినాం, ఎవరు తీసుకుపోలేదు, ఇవన్నీ కూడా రేపు చెప్పిస్తుండొచ్చు. వాళ్ళతో మ్యానిపులేట్ చేస్తారు, ఏదో చెప్పాలనుకుంటారు ఇదంతా. కానీ ఈరోజు సమావేశంలో ఆ 27 మందితో పాటు 10 మంది హాజరైనరు. ఇది పూర్తి స్థాయిలో ఎవిడెన్స్. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు పోలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈరోజు మీటింగ్ హాజరైన సమయంలో వాళ్ళకు మద్దతుగా చేతులు కూడా లేవట్టడం జరిగింది. ఇంతకంటే నిదర్శనం ఏముండదు. ఇక పార్టీకి ద్రోహం చేసిందన్న దాంట్లో ఇంతకంటే ఆ 10 మంది మరి కాంగ్రెస్ కండువా కప్పుకుంటా అంటే దాంట్లో కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. ఈరోజు ఉదయం వచ్చిన దాంట్లో కూడా ఎవరైతే చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళని తీసుకొచ్చిండో, చంద్రశేఖర్ రెడ్డి కారులో మరి పిప్పిరి వెంకటి కారులో కొన్ని కార్లలో వచ్చింది. ఎవరు లీడ్ చేస్తుండ్రు అక్కడ? ఈ కౌన్సిలర్లందరినీ కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లను చంద్రశేఖర్ రెడ్డి లీడ్ చేస్తుండే. ఎందుకంటే మీకు వీడియో క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో కూడా 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాకు ఓటేసిందని చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్పాలంటే ప్రజలకు తెలవాలి పార్టీలో ఏం జరుగుతుంది. పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేసే ఈ నాయకుల మీద మరి అధిష్టానం చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఇంతటితో ఈ విషయాన్ని వదిలిపెట్టేది లేదు. పార్టీ అధిష్టానం దగ్గర పోయి కూర్చుంటాం, కేసీఆర్ దగ్గర, కేటీఆర్ దగ్గర కూడా. మరి పార్టీకి ద్రోహం చేసినందుకు ఇటువంటి పార్టీ ద్రోహులతోని పార్టీ మరి ముందుకు తీసుకుపోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇంటి దొంగలను ఎదుర్కోవడం అనేది చాలా కష్టమైన పని. డబ్బుల కోసం అమ్ముడుపోయినటువంటి కౌన్సిలర్లు 10 మంది కౌన్సిలర్లను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానాన్ని కోరుతా. వీరికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్ఛార్జి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఈ పార్టీలోనే నేను పార్టీ వీడుతా అనేది పుకార్లు అబద్ధం. పార్టీలోనే ఉంటా, పార్టీ కోసం కొట్లాడతా, పార్టీని మళ్ళీ పూర్వ వైభవ స్థితికి తెచ్చేదాకా నా పోరాటం ఆగదు. నేను ఎందుకు ఇప్పుడు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే పెద్ద ఆయన కేసీఆర్ గారు పోటీ చేసి ఇప్పుడు అనుమానం వస్తుంది పార్టీలోనే ఉండి కోట్లు ఆయనను ఓడగొట్టిండ్రు అనేది. పార్టీలోనే ఉన్న కొంతమంది ఆయనను ఓడగొట్టడానికి కారణం అనేది ఇప్పుడు అనుమానం వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా పాపం ఎంపీ క్యాండిడేట్ గాలి అనిల్ కుమార్ గారికి కూడా చెప్తున్నా, వీళ్ళందరితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఈ ఎవిడెన్స్లన్నీ చూసి కూడా నమ్మి వాళ్ళకి ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఇచ్చో లేకుంటే ఎలక్షన్లో పనిచేయమని అంటే ఇక్కడ తీసుకొని అక్కడ డబ్బులు తీసుకొని అక్కడ అమ్ముడుపోయి పార్టీ కోర్టు, కాంగ్రెస్ కోర్టులు కూడా పనిచేయడనే నమ్మకం లేదు. దయచేసి పార్టీ అధిష్టానాన్ని కూడా గట్టిగా కోరుతున్నా, ఇప్పటికైనా పార్టీలో ఉన్న ఇటువంటి కోర్టులందరినీ కూడా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో పార్టీ అభివృద్ధికి తీర్మానం నెగ్గడం జరిగింది. ముఖ్యంగా 4 సంవత్సరాల 3 నెలలు చైర్మన్గా అవకాశం ఇచ్చి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన పార్టీ పెద్దలు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇన్ని రోజులు కామారెడ్డి పురపాలక సంఘాన్ని
అభివృద్ధి పథంలో నడిపించినందుకు నాకు సహకరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు అనేది నెగ్గడానికి ముఖ్య కారణం బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులు, కౌన్సిలర్సు కలిసి పన్నిన కుట్రలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం దొరికింది. పార్టీలో ఉండి పార్టీని మోసం చేస్తూ పార్టీలో కోవట్లుగా పనిచేసినటువంటి కొందరి తప్పిదాల వలన ఈరోజు కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్మన్ అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. అందుకే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అవిశ్వాసం నోటీస్ కలెక్టర్ గారికి 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇవ్వడం జరిగింది. 11వ తేదీ ఇవ్వడం జరిగింది. 12వ తేదీ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి 12వ తేదీ రాత్రి కామారెడ్డికి రావడం జరిగింది. 13 నాడు ఉదయం జిల్లా అధ్యక్షుడైన ఎంకే ముజిబుద్దీన్ గారికి వాళ్ళు ఇట్లా అవిశ్వాసం పెట్టిండ్రు. మన దగ్గర ఇంకా 16 మంది ఉన్నారు. వాళ్ళకు కోరం కావాలంటే కూడా 7 మంది కౌన్సిలర్స్ అవసరం. కాబట్టి ఈ 16 మందితో మనం కాపాడుకున్నట్టయితే మున్సిపల్ పీఠాన్ని మనం దక్కించుకుంటామనే విషయాన్ని మనం తెలియజేయడం జరిగింది. పార్టీ పరంగా జిల్లా అధ్యక్షునిగా ఈ 16 మందితోని మీటింగ్ పెడితే, సరే ఈ 16 మందిలో కూడా ఏమన్నా నా వలన ఇబ్బందులు కానీ, చైర్మన్ వలన ఇబ్బందులు కానీ, పార్టీకి ఏమన్నా ఇబ్బంది కలిగించినట్టయితే మనం కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుందాం అని 13వ తారీఖు నుంచి 4 రోజులు కంటిన్యూగా నేను అడగడం జరిగింది జిల్లా అధ్యక్షుడు. నేను కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జి గోవర్ధన్ గారితో మాట్లాడి చెప్తా, మీటింగ్ పెడతా అని 4 రోజులు డ్రాగాన్ చేసి 4 రోజుల తర్వాత క్యాంపులో ఉన్న వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా మీద ఒత్తిడి పెరుగుతుంది, వచ్చి కౌన్సిలర్లు తీసుకోపో అనే ఒక రాజకీయ కుట్రకు తెరలేపి దీనికి సంపూర్ణ మద్దతు పలికి ఆ రోజు ఏదైతే నేను గట్టిగా అడగడం జరిగిందో, కాంగ్రెస్ కౌన్సిలర్లు 27వ తారీఖు నాడు 27 మంది గోవాకి వెళ్ళిండ్రో ఆ క్యాంపు నుంచి వచ్చి ఆ రోజు రాత్రి సుమారు 8:30 గంటలకు పిప్పిరి వెంకట్ ఇంట్లో మీటింగ్ చేయడం జరిగింది. ఎవరైతే 8 మంది కౌన్సిలర్లు ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డితోని మీటింగ్ చేసి ఆ మీటింగ్లో క్లియర్గా చెప్పడం జరిగింది, మాకు సపోర్ట్ చేయాలి, దాంట్లో జరిగే లావాదేవీలన్నీ కూడా అక్కడ మాట్లాడుకొని తెల్లారి రాత్రి క్యాంపుకు పోవాలనే ఆలోచనతోని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే నేను ఈ విషయం జిల్లా అధ్యక్షునికి కూడా తెలియజేసిన, ఇది ఉంది పరిస్థితి, ఇట్లా ఉంది అంటే కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జికి నేను చెప్పిన, ఆయన మీటింగ్ అవసరం లేదని చెప్పిండు. ఇవన్నీ వాస్తవాలు, జరిగిన విషయాలు మీకు చెప్తున్నా. నేను మీటింగ్ అవసరం లేదని చెప్పిండు. ఏదన్నా ఉంటే నీ ప్రయత్నం నువ్వు చేసుకో అని చెప్పడం జరిగింది. సరే, అందులో భాగంగానే ఈ 8 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు నేను కలవడం జరిగింది, అడగడం జరిగింది. ఆ రోజు వాళ్ళ సమాధానం ఒకటే, జిల్లా అధ్యక్షుడు, ఇన్ఛార్జి ఇద్దరితో చెప్పేయండి,
మేము టూర్కి పోకుండా ఆగుతాం. నిన్న పార్టీ పరంగా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్కు వ్యతిరేకంగా మీరు ఎట్లా పనిచేస్తారని అడగడం జరిగింది. వాళ్ళు ఒకటే సమాధానం ఇచ్చిండ్రు, మమ్మల్ని బెదిరిస్తుండ్రు, మమ్మల్ని భయపెడుతుండ్రు. రేపు రాబోయే రోజుల్లో మీకు బీఫామ్ ఇచ్చేది ఎవరు, మేమే కదా, మీకు పార్టీ నుంచి టికెట్ ఎట్లిస్తారు అని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి, ముఖ్యంగా మైనార్టీ కౌన్సిలర్స్కు ఆయన ఉండడు, పార్టీలో బీజేపీలోకి వెళ్ళిపోతాడు, రేపు బీజేపీలోకి మీరు వెళ్ళిపోతే ఆయన వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంది, మీరైతే బీజేపీలోకి పోరు కదా, మీకు ఎవరిస్తారు బీఫామ్స్ అని మైనార్టీ కౌన్సిలర్లకు కూడా నేనేదో బీజేపీ పార్టీ మారుతున్నట్టు బూచి చూపించి వీళ్ళంతా కూడా వాళ్ళను ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని బీఆర్ఎస్ చైర్మన్ను దించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతో వీళ్ళంతా చేతులు కలపడం జరిగింది. ప్రతిదీ కూడా ఆధారాలతో నిరూపిస్తా. తర్వాత క్యాంప్కి వెళ్ళిపోయిన తర్వాత 16వ వార్డు కౌన్సిలర్ రామ్మోహన్ వెళ్ళలేదు, ఆయనను కూడా పిలిపించి జిల్లా అధ్యక్షుడు బెదిరించి పంపించడం.